నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలపై ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేరాన్కు ఫిర్యాదు చేసిన ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ములుగు జిల్లాలో జరుగుతున్న ఇసుక క్వారీల వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా సామాజిక మాధ్యమాల్లో కొన్ని దినపత్రికలలో కావాలని తన ఫోటోను ఉపయోగించి తన కీర్తి ప్రతిష్టలను భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని ములుగు జిల్లా ఎస్పీకి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బెల్లంకొండ భాస్కర్ రావుపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కాకతీయ నిత్యం నిఘా స్పాట్ వాయిస్ నవ తెలంగాణ దయాసాగర్ పేరుతో ప్రచురితమవుతున్న వార్తలు, అలాగే టీఆర్ఎస్ నాయకులు మన్నె కృషాంక్, అంబటి శశిధర్ రెడ్డిలపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. తన ప్రతిష్టను భంగం కలిగించారని కోరుకుంటూ సంబంధిత వ్యక్తులు, సంస్థలపై పరువు నష్టం దావా కూడా కోర్టులు దాఖలు చేసినట్లు హెచ్బిఎన్ ఛానల్ తో డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ చెప్పారు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఓర్వలేక కొంతమంది ప్రతిపక్ష నాయకులు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ హెచ్బిఎన్ ఛానల్ కి చెప్పడం జరిగింది. డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తో గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చింతానిపుల భిక్షపతి, మున్సిపాలిటీ కౌన్సిలర్ కోడాల ఓం ప్రకాష్, ఆత్మ కమిటీ జిల్లా డైరెక్టర్ జక్కుల రేవంత్ యాదవ్, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు రియాజ్ మీర్జా, ములుగు మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల భరత్ కుమార్, నాయకులు రాహుల్ నాయక్, ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.